నేటి విశిష్టత. అమ్మాయిక నేటి విశిష్టతను తెలియజేస్తారా? నేటి వైశిష్యంలో భాగంగా ఈరోజు విశిష్టతను కనుక మనం గమనించినట్లయితే ఈ రోజున భాద్రపద మాసం, దీంట్లో శుక్లపక్షం, దాంట్లో చవితి తిథి. ఇదేంటంటే వినాయకుడికి సంబంధించిన వినాయక చవితి. వినాయక చవితి అనేది చాలా 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 విశేషమైంది. దక్షిణాయనంలో ఇది కూడా చాలా పెద్ద పండగగా దీన్ని మనం చేసుకునేది. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ చేసుకునే గణపతి నవరాత్రుల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన పండుగగా మన అన్ని ప్రదేశాల్లో కూడా ఇక్కడ అక్కడ అని కాదు, ప్రతి చోట అటు మహారాష్ట్ర కావచ్చు, ఇటు అన్ని ప్రదేశాల్లో, ఇటు తెలుగు రాష్ట్రాలు, ఇటు పక్కన కర్ణాటక ఒకటని కాదు, అటు నార్త్ ఇండియాలో అయినా సౌత్ ఇండియాలోనైనా అత్యధికంగా చేసుకునే పండగగా మన వినాయక చవితిని చెప్తాం. కనుక వినాయక చవితికి సంబంధించిన విశేషాలు, దానికి సంబంధించిన వివరాలు కొంతవరకు మనం ఈ రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వినాయకుడు అంటేనే అన్ని రకాలైన ఇబ్బందుల్ని అధిగమించడానికి మనకి ఒక అవకాశం ఇచ్చే ప్రముఖ దేవుడిగా మనం కొలుస్తాం. ఆయన సంబంధించిన జన్మదినోత్సవంగా ఈ రోజున చేసుకోవడం అనేది, అలాగే దాంతోపాటుగా ఆయనని కొలవని ప్రదేశం కానీ, ఆయన లేని దేవాలయం లేని ఊరు కానీ జనరల్గా ఎక్కడ ఉండవు. అంత విశేషంగా ప్రతి వాళ్ళు కూడా విశేషంగా ఆరాధిస్తారు. ఎలాంటి సమస్యలకైనా అసలు ఏదన్నా మొదలుపెట్టినప్పుడు గృహారంభం కానీ, గృహప్రవేశం కానీ, విద్యారంభం కానీ, దేనికైనా సరే వినాయకుడిని ఆరాధించకుండా, అసలు పసుపు గణపతిని చెయ్యకుండా ఏది మొదలుపెట్టడం అనేది జనరల్గా జరగదు. అంత విశేషంగా, అంటే విఘ్నహర్త అంటారు ఆయన, అంటే ఎలాంటి విఘ్నాలనైనా హరించేది. మామూలుగా చూసినా కూడా మనకి ప్రతి నెల సంకష్టాల చవితి అనేది వస్తూ ఉంటుంది. అది ఒకటి. అది మాత్రమే కాకుండా ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ భాద్రపద మాసంలో శుక్లపక్షంలో ఈ చవితి తిథి అనేది చాలా విశేషం. ఆయనకి సంబంధించిన సిద్ధి వినాయక దేవుడిగా ఆయన్ని కొలుస్తాం. కనుక ఈ పండగ నాడు ముఖ్యంగా ఆయన్ని చేసేది ఏంటంటే, మామూలుగా ఆయన జననం, ఆయనకి సంబంధించి అమ్మవారి పిండి బొమ్మలా తయారు చేయడం, ఆ తర్వాత శివుడితో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, తర్వాత ఆయనకి మళ్ళీ గజం యొక్క ముఖాన్ని పెట్టడం, ఇదంతా మనకు తెలిసిన కథా విధానాలే. అయితే ఇక్కడ ఏంటంటే మామూలుగా వినాయకుడికి ముఖ్యంగా హస్త నక్షత్రంలో ఆయనది ఇక్కడ 21 పత్రులతో ఆయన్ని పూజ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు? వర్షాకాలం, భాద్రపద మాసం అంటే నిండా వర్షాలతో అన్నీ నిండిపోయి ఉంటాయి అన్ని చోట్ల కూడాను. అలాంటి దాంట్లోంచి చక్కగా వచ్చే అనేక రకాలైన పుష్పాలు కానీ, ఇటుపక్కన ఈ యొక్క మొక్కలు కానీ చాలా విశేషంగా చాలా చక్కగా వస్తాయి బయటికి. ఆయుర్వేద పరంగా కూడా 21 రకాలైన మొక్కలలోంచి వచ్చే పుష్పాల ద్వారా ఆయనకి ఈ మామూలుగా ఏ దేవుడి కన్నా పుష్పాలతో పూజ చేయడం అనేది పరిపాటి. కానీ ఈయనకి పత్రి రూపంలో 21 రకాలైన పత్రులు, ఆయుర్వేద విలువలతో ఉండే పత్రులతో ఆయన పూజ చేస్తారు. అందులో ప్రతిదీ కూడా దేనికి ఉండే విలువ దానికి ఉండడం అనేది చాలా అమోఘంగా చెప్తారు. అంటే ఆఖరికి అర్కపత్రం అంటే జిల్లేడు ఆకు దగ్గర కూడా ఆయన పూజలో వాడతారంటే బిల్వపత్రాలు, చామంతి పత్రాలు, తర్వాత దానిమ్మ, మారేడు, ఇవి మాత్రమే కాకుండా అలాంటివి కూడా వాడి ఆయనకి అర్జున వృక్షం అని, తర్వాత అనేక రకాలైన వాటితో ఆయనకి విశేషంగా ఆరాధిస్తారు. ఎందుకని అంటే మామూలుగా పత్రి అంటే ఏంటంటే ఆకులకు సంబంధించి అదంతా కూడా ఎందుకు ఆయనకు అలా చేస్తారంటే, ఈ వర్షాకాలంలో సాధారణంగా రకరకాల అనారోగ్యాలు రావడం అనేది మనకి పరిపాటే. వ్యక్తికి వచ్చే అనేక రకాలైన అనారోగ్యాలకి ఈ రకమైన ఆయుర్వేదంలో ఈ యొక్క మొక్కల్లో ఇప్పుడు చేసే 21 పత్రుల్లో కూడా 21 రకాలైన విశేషమైన ఔషధ గుణాలు ఉన్నాయి. వాటితో ఎప్పుడైతే దేవుణ్ణి పూజ చేస్తామో, 9 రోజులు మట్టి వినాయకుడిని చేసి ఇంట్లో పెట్టుకొని పూజ చేసి, ఈ పత్రితో పూజ చేసి కొంతమంది 8 డేస్లో ఎప్పుడు ఇలాగ నిమజ్జనం దాకా ఇంట్లో పెట్టుకోవడం బట్టి ఈ పత్రి నుంచి వచ్చే ఆ యొక్క వాసన వల్ల వ్యక్తికి రోగనిరోధక శక్తి పెరగడానికి, అనేక రకాలైన అనారోగ్యాలు రూపుమాపడానికి కూడా ఉపయోగపడుతుందన్న విధానంలో కూడా దీన్ని పత్రిని ఉపయోగిస్తారు. అంటే భాద్రపద మాసంలో వర్షాకాలంలో ఈ యొక్క పత్రిని వాడడం బట్టి భగవంతుడి యొక్క పూజే కాకుండా అనేక రకాలైన ఔషధ గుణాలు అనేవి ఇందులో ఉన్నాయని మనం దీన్ని బట్టి ఒకటి ముందుగా అర్థం చేసుకుంటాం. అలాగే ఈయన విషయంలో మనం మోదక ప్రియుడిగా కూడా చెప్తాం. కేవలం వినాయకుడిని మనం మాత్రమే కాకుండా డిఫరెంట్ ప్లేసెస్లో కూడా 13వ శతాబ్దంలో కూడా ఈయనకి సంబంధించి జావా అనే ప్రదేశంలో కూడా ఆయన చక్కగా వినాయకుడిని కిరీటాలంకృతుడిగా అక్కడ వాళ్ళు పూజించారు. అలాగే 14వ శతాబ్దంలో కూడా కాంబోడియాలో కూడా ఈయన్ని చక్కగా పూజించడం అనేది జరిగింది. అలాగే ఇంకా తీసుకున్నట్లయితే టిబెట్ మొదలైన ప్రదేశాల్లో కూడా ఈయనని హేరంబ గణపతిగా రూపంలో ఆయన యొక్క చిత్రాలు మనం చూడొచ్చు. అలాగే ఇక జపాన్ మొదలైన ప్రదేశాల్లో కనుక మనం చూసినట్లయితే అక్కడ యోధుళ్లాగా ఇద్దరు వినాయకుళ్ళు తలబడుతున్న దృశ్యాలతో ఉండే చిత్రాలు కూడా మనం గమనించవచ్చు. ఇలాగా డిఫరెంట్ ప్లేసెస్లో కూడా మనం తీసుకుంటూ వెళ్ళినట్లయితే
ఈ యొక్క అదర్ ప్రదేశాల్లో కూడా 13వ శతాబ్దంలో 14వ శతాబ్దంలో కూడా ఈయన వినాయకుడికి సంబంధించిన ఒక చోట కూర్మవాహనుడిగా ఆయన యొక్క పటాలు సుహాన్లో ఇలాగా విభిన్న ప్రదేశాల్లో వినాయకుడిని పూజిస్తూ వచ్చారు అనడానికి అక్కడ చిత్రాలే మనకి పరిపాటిగా చెప్పుకోగలుగుతాం. వినాయకుడిని ఆరాధించని గృహం అనేది సాధారణంగా ఉండదు. వినాయకుడు అనేది విద్యకి సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి కానీ విద్యార్థులు కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విధానం ఏంటి అంటే పోటీలకు సంబంధించిన విషయాల్లో కూడా మనం వినాయకుడిని కనుక తీసుకున్నట్లయితే ఒకానొక గణాధ్యక్షుడి పదవి ఆయనకి ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా తల్లిదండ్రులు ఎవరికి ఇవ్వాలి ఆ పదవి అనుకున్నప్పుడు ఆయన కుమారస్వామి కలిపి ఇద్దరు పోటీలో ఎవరు ముందు వస్తే వాళ్ళకి ఇస్తానని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు వెంటనే కుమారస్వామి తన వాహనమైన నెమలనెక్కి చాలా స్పీడ్గా ఆయన వెళ్ళిపోతే అరే నేను అంత అలా లేను కదా, నా రూపం ఇలా ఉంది, నా వాహనం ఎలుక, నేను ఎలా వెళ్ళగలనని ఆయన ఆలోచించుకొని వెంటనే తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి అంటే తల్లిదండ్రులకి ఎప్పుడైతే ప్రదక్షిణ చేస్తారో మొత్తం ముల్లోకాలు తిరిగిన ఫలితంలాగా ఆయన అందులో మనకి నేర్పించడం జరుగుతుంది. ఆ విధంగా చేయడం బట్టి ఆయనకి గణాధ్యక్షత పదవి ఇవ్వడం అనేది కూడా మనం చూస్తాం. అలాగా తీసుకొని చూసినట్లయితే వినాయకుడికి సంబంధించి సంకష్టార చవితుల్లో కూడా అనేకమైనవి మనం వింటూ వచ్చాం. అలాగే ఆయన్ని సంబంధించిన విషయంలో ఇంకా ప్రత్యేకంగా ఏంటంటే 21 పత్రుల్లో కూడా ఇంకా ప్రధానంగా చెప్పేది గరిక గురించి. గరికకు ఉండేంత ఈ యొక్క మెడికల్ వాల్యూస్ మనకి దేశ విదేశాల్లో కూడా దాని మీద చెప్తూ ఉంటారు. అంటే గరికకి సంబంధించిన విషయాల్లో కూడా 2 కథలు చెప్తారు. ఒకటి ఏంటంటే మహారాష్ట్రకి సంబంధించిన కథ ఒకటి ఉంటే మనకి తమిళకి సంబంధించిన కథ ఒక రకంగా చెప్తారనమాట. గరికతోనే ఎందుకు ఆయనకు అంత ప్రధానంగా ఇష్టం అంటే ఒకసారి అమ్మవారును పార్వతీదేవిను శివుడు కలిపి పాచికలాడుతున్నప్పుడు అక్కడ ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అన్న విషయంలో వాళ్ళిద్దరికీ ఒక మధ్యవర్తిగా ఒక గరికతో ఒక బొమ్మ చేసి అమ్మవారు పెట్టడం జరుగుతుంది. కానీ ఎవరు బాగా ఆడుతున్నారన్నప్పుడల్లా ప్రతిసారి కూడా ఆ గరికతో చేసిన బొమ్మ శివుడి వైపే మాట్లాడడం వల్ల వాళ్ళ పక్షంగా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని అమ్మవారికి కోపం వచ్చి నువ్వు కుంటివాడు అయిపోయినా ఆ గరిక బొమ్మని శపించినట్టు, అయ్యో నేను ఏదో నా మీద ఇంత కోపం చూపిస్తేలా నేను సామాన్య వ్యక్తినని ఆయన బాధపడినప్పుడు అయితే భాద్రపద శుక్ల చవితి నాడు ఎప్పుడైతే వినాయకుడు సంబంధించిన పూజ నాగకన్యలు చేస్తారో ఆ సమయంలో నువ్వు కూడా వినాయకుడికి పూజ చేయడం బట్టి నీ యొక్క సమస్యని తొలగించుకోవచ్చని ఆవిడ చెప్పినట్టుగాను, అదేవిధంగా వినాయకుడి కోసం గరికనే ఆత్మార్పణలాగా రకరకాల గరికలతో పూజ చేసి వినాయకుడి యొక్క ఇది పొందినట్టుగాను, వినాయకుడి యొక్క శుభ ఫలితాల వల్ల మళ్ళీ గరిక కుంటితనం పోయినట్టుగా అదొక కథ చెప్తారు. ఇంకో కథ తీసుకున్నట్లయితే మహారాష్ట్రకి సంబంధించిన కథని కనుక మనం తీసుకున్నట్లయితే అక్కడ మనకి ఒక అనలాసుడు అనే రాక్షసుడు అగ్ని రూపంలో చాలా రకాలుగా అందరినీ రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నప్పుడు అందరూ వినాయకుడిని ప్రార్థించినప్పుడు ఈయన ఏం చేస్తాడంటే వినాయకుడు వచ్చేసి ఆ అనలాసుడు అనే రాక్షసుడిని మొత్తం మింగేయడం జరుగుతుంది. ఆ లోపలికి గడిపోయిన రాక్షసుడు అగ్ని రూపంలో ఆయన కడుపులోనే ఉండిపోయి ప్రజ్వలించిపోతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యొక్క ఈయన దేహతాపం అధికమైపోతుంది. అలా మరి ఎలాగ ఆయన ఎలా చేయాలి అని చెప్పి అందరూ భయపడుతున్నప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే ఆయన తామర పువ్వులతో ఆయనకి ఉపశమనం కలిగించడానికి ప్రయత్నం చేస్తారు. అవకాశం ఏముండదు. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా కూడా ఆయనకు ఆ వేడి తగ్గకపోవడం వల్ల మళ్ళీ ఈయన శివుని ప్రార్థించి ఏం చేస్తే ఆయన మామూలు అవుతారు అని అడిగినప్పుడు ఆయన చెప్తాడనమాట, జంట గరికి పోచలతో 21 గరికి పోచలతో అందరూ వచ్చి ఆయనకి ఉపశమనం కలిగించినట్లయితే దాన్ని తప్పకుండా ఆయనకి బాగుంటుందని చెప్తారు. అదే విధానంగా గరికతో ఆయన శరీరాన్ని అంతా ఇది చేయడంతో ఆయన మళ్ళీ కూల్ అయ్యి చల్లబడడం జరుగుతుంది. ఆ విధంగా గరిక ఆయన యొక్క శరీరంలో ఉండే వేడిని ఇది చేసింది కనుక గరిక అంటే చాలా చాలా ఇష్టం ఆయనకి. అందుకని 21 పత్రుల్లో కూడా గరికని చాలా అత్యధికంగా ఆయన ఆరాధించడం అనేది ఇష్టపడడం అనేది జరుగుతుంది కనుక గరికతో పూజ చేస్తే ఆయన చాలా ప్రసన్నుడు అవుతాడని చెప్పడం జరుగుతుంది. అలాగే గరికకి చాలా చాలా ప్రాశస్త్యం ఉంది. ఈవెన్ మనం చూసినట్లయితే దాని గురించి జానపద కథల్లో కూడా ఒకానొక జమీందారికి మన విజయనగరం జిల్లాలో గరిక వేళ్లతో పచ్చడి చేసి పెట్టడం బట్టి ఆయన చాలా ఆనందపడి అది గరిక వలసగా ఆవిడ అగ్రహారాన్ని దానం చేసినట్టుగా కథ చెప్తారు. అలాగే గరికకి సంబంధించి డిఫరెంట్ ప్లేసెస్లో కూడా మనకి ఎలా అయితే జొన్న గోధుమకి ఇంపార్టెన్స్ గరికకి సంబంధించిన రొట్టెలు చేయడం గరికకి అంత వాల్యూస్ ఉన్నట్టుగాను అలా చెప్తారు. అలాగే హోమియోపతిలో కూడా వ్యాధి నిరోధక శక్తి అనేది గరికలో చెప్తారు. దానికి సంబంధించిన మంచి మెడిసిన్ ఉందని చెప్తారు. అలాగే దీంతో సంతాన నిరోధక జంతువులకు సంబంధించిన విషయాల్లో కూడా దీనికి సంబంధించిన మంచి మెడిసిన్ ఉన్నట్టుగా కూడా చెప్తారు. అంటే ఎలా తీసుకున్నా గరిక అనేది కేవలం ఒక మామూలుగానే కాకుండా పత్రిగానే కాకుండా అనేక రకాలైన విలువలు కలిగి కేవలం దైవ పూజకే కాకుండా ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు మనం గణేశుడి పూజ కనుక విధానంలో చూసినట్లయితే ఆయన యొక్క ప్రతి పత్రికి దేనికి ఉండే ఇంపార్టెన్స్ దానికి ఉంది. వ్యక్తి యొక్క ఆరోగ్యానికి
అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది అన్న విధానాన్ని గణేశుడి పూజలో మనం చూస్తాము. అలాగే ఎవరైతే ఈ రోజున గణేశుడి పూజా కార్యక్రమాలని చేసుకొని ఆయన అక్షంతలు వేసుకుంటారో నీలాప నిందలు అనే వాటికి దూరంగా ఉంటారని కూడా ఈ కథలో విశిష్టంగా చెప్తారు. కనుక తప్పనిసరిగా ఈ రోజున వినాయకుడి కథ వినడానికి ప్రయత్నం చేసి మనం అక్షంతలు వేసుకొని నీలాప నిందలకి దూరంగా ఉండడానికి బొజ్జగణపైకి ప్రార్థన చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్కారం.